హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? ఈరోజు ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో మనం నెయిల్ డిజైన్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటే టేపు, గుండు సూది. ఇదిగో పైన ఇలా గుండుగా ఉంది చూడండి, ఇలాంటి గుండు సూది తీసుకోండి డిజైన్ వేసుకోవడానికి. ఇంకా దీనికి కావాల్సినవి ఏంటంటే క్లియర్ నెయిల్ పాలిష్, ఇంకా నార్మల్గా మీ దగ్గర దొరికే నెయిల్ పాలిషెస్ ఏవైనా సరే కలర్స్వి, ఇంకా నెయిల్ రిమూవర్. ఇవన్నీ నేను యూజ్ చేస్తున్నాను. అంటే ఇంట్లో దొరికే కొన్ని టూల్స్తోనే మనం యూజ్ చేస్తున్నాం, కానీ నెయిల్ టూల్స్ అనేది ఎక్కడా కూడా నేను యూజ్ చేయట్లేదండి ఈ నెయిల్ ఆర్ట్ కోసం. తర్వాత ఇంట్లో నాకు ఎక్స్పైర్ అయిపోయిన ఐ షాడో ఉందండి, దీన్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను. నెయిల్ పాలిష్కి ఎలా యూజ్ చేస్తాను అన్నది కూడా మీరు చూడండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాలను కూడా నాకు కామెంట్ పెట్టండి, ఎలా ఉంది ఏంటి అన్నది. ఇప్పుడు నేను ఆనియన్ కలర్ నెయిల్ పాలిష్ యూజ్ చేస్తున్నాను. నెయిల్కి ఇలా మొత్తం నెయిల్కి వేసేసుకున్నాను. తర్వాత నేను గుండు సూదితో ఎలా డిజైన్ చేసుకుంటానో చూపిస్తాను. గుండు సూదికి పైన బొడిపిలాగా గుండుగా ఉండాలండి, అప్పుడే చాలా బాగుంటుంది నెయిల్ డిజైన్స్ వేసుకోవడానికి. కొంతమంది అయితే మన టూత్ పిక్తో కూడా యూజ్ చేస్తారు, కానీ ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే పైన బొడిపిలాగా ఉంటుంది కదా. ఇలా నెయిల్ పాలిష్ పక్కన పెట్టుకున్నాను, దాంట్లో కాస్త తీసుకొని ఇలా డిజైన్ వేసుకుంటున్నాను. దీంతో చాలా బాగా యూజ్గా అనిపించిందండి. టూత్ పిక్తో కూడా నేను యూజ్ చేసే కానీ అంత బాగాలేదు, నాకు రిజల్ట్ అంత కనిపించలేదు దీనికంటే. చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా. తర్వాత నేను టేప్తో ఎలా యూజ్ చేసుకోవాలో అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందుగా ఈ టేప్ని ఎంత కావాలో అంత తీసుకొని మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి ఉన్న జిగురు ఉంటుంది కదండి, మొత్తం గమ్ము ఉంటుంది కదా, గమ్ము చాలా వరకు పోయేలా చేసుకోవాలి. ఎందుకంటే మనం నెయిల్ పాలిష్ మీద దీన్ని పెడితే మొత్తం నెయిల్ పాలిష్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది అనమాట. అందుకని దానికి ఉన్న గమ్ము చాలా వరకు పోయేటట్టు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కావాల్సిన విధంగా మనం ఈ టేప్ని కట్ చేసుకున్నాను నేను. ఆ తర్వాత సెకండ్ ఈ ఫింగర్కి నెయిల్ పాలిష్ వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా ఆనియన్ కలర్ దీనికి కూడా వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసుకున్నానని చెప్పాను కదా టేప్ని, దాన్ని ఇలా సెట్ చేసేసుకుంటున్నాను దీనికి. ఇప్పుడు దీని మీద నేను సెకండ్ కలర్ వేస్తున్నాను, గ్రీన్ కలర్. అది కూడా ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దురు. ఏం లేదండి, అసలు చాలా సింపుల్గా మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే ఇలా మన ఇంట్లోనే డిజైన్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇప్పుడు నేను ఈ గ్రీన్ కలర్ది దీని మీద అంతా కూడా వేసుకుంటున్నాను ఇట్లా. అంటే అవతల వైపు ఉన్న ఆనియన్ కలర్ దాని మీదకి వెళ్లకుండా నేను టేప్ అనేది యాడ్ చేశాను కాబట్టి డిజైన్ అనేది మనకు వచ్చేస్తుంది. అంటే మన ఇంట్లోనే అవైలబుల్గా ఉండే కొన్ని వస్తువులతో మనం నెయిల్ ఆర్ట్ ఎలా చేసుకోవాలో అనేది నేను చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నెయిల్ ఆర్ట్స్లో ఇంకా ఎక్కువ డిజైన్స్ కావాలి అనుకుంటే మనకు బయట నెయిల్ టూల్స్ అనేవి దొరుకుతాయి మార్కెట్లో, వాటిని తెచ్చుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి నేను వాటిని చూపిస్తున్నాను. ఇదిగోండి కనిపిస్తుంది కదా, నేను టేప్ తీసేసిన తర్వాత డిజైన్ మనకి ఎలా కావాలంటే అలా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మూడవ ఫింగర్కి వచ్చి ఈ నెయిల్కి నేను మళ్ళీ నెయిల్ పాలిష్ వేసుకున్నాను. ఈ టేపుని మిడిల్లో పెట్టాను ఈసారి, ఇందాక సైడ్ పెట్టాను కదా, ఇప్పుడు మిడిల్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఒక సైడ్ అంతా కూడా నేను ఈ గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ వేసేసుకుంటున్నాను. అప్పుడు వేరొక డిజైన్ వచ్చేస్తుంది. అంటే మనకి ఎలా కావాలంటే అలా డిజైన్స్ మనం చేసుకోవచ్చు అనమాట ఈ టేప్స్ పెట్టుకొని. ఇదిగోండి మొత్తం చేసేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేసేస్తున్నాను దీన్ని. ఇదిగోండి రిమూవ్ చేసిన తర్వాత ఇదొక డిజైన్ వచ్చింది. ఇందాక సైడ్కి పెట్టా కాబట్టి అదొక డిజైన్, తర్వాత ఇలా పెట్టాను కాబట్టి ఈ విధంగా డిజైన్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఫింగర్కి నేను ఎలా చేసుకుంటానది మీకు చూపిస్తాను. ఈ ఫింగర్కి వచ్చేసి క్లియర్ నెయిల్ పాలిష్ యూజ్ చేస్తున్నానండి. యూజ్ చేసిన తర్వాత దీని మీదకి నేను ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయిన ఐ షాడోస్ ఉంది కదా, దాంట్లో బ్లూ కలర్ నేను చూస్ చేసుకున్నాను. దాన్ని అంతా కూడా దీని మీద ఇలా మొత్తం అంటించేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇది క్లియర్ నెయిల్ పాలిష్ వేసాను కాబట్టి దాని మీద చక్కగా అతుక్కుంటుంది. ఇది చూడండి ఇలా మొత్తం ఇలా చక్కగా అతుక్కునేటట్టుగా ఇలా చేసుకున్న తర్వాత సైడ్న కాస్తంత ఇదిగా ఏమైనా ఉంటే అతుక్కొని ఉంటే దాన్ని అంతా కూడా మొత్తం రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత పైన క్లియర్ నెయిల్ పాలిష్ మళ్ళీ ఒకసారి అప్లై చేసేసుకుంటే చక్కగా సెట్ అయిపోతుంది. ఇక
ఒక 3-4 డేస్ వరకు అలానే ఉంటుందండి ఈ డిజైను, పోదు. అంటే మన దగ్గర ఇలాంటి ఎక్స్పైర్ అయిపోయిన వాటితో మనం చక్కగా వెరైటీగా కలర్స్ మనం వేసుకోవచ్చు. వాటిని పారవేయకుండా మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్లూ కలర్ నెయిల్ పాలిష్ వేసుకున్నట్టు వచ్చేసింది కదా. మనం ఐ షాడో యూజ్ చేయడం వల్ల ఇలా మన దగ్గర ఉన్న ఐ షాడోస్ వెరైటీ ఉండే వాటన్నిటిని కూడా ఇలా రకరకాలుగా నెయిల్ పాలిష్గా మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫింగర్కి సేమ్ కలర్ ఆనియన్ కలర్ యూజ్ చేశాను. ఇప్పుడు దీని మీద డిజైన్ వచ్చి టేప్ అంటిస్తున్నానండి. ఇది ఇంటూ గుర్తులాగా నేను చేస్తున్నాను. చూడండి, ఇంటూ గుర్తులాగా నేను డిజైన్ని చేసుకుంటాను. అంటే అంటించేసాను టేప్ని. అలా అంటించిన తర్వాత పైన మళ్ళీ ఈ గ్రీన్ కలర్ నెయిల్ పాలిష్ని యూజ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది ఏ విధంగా వస్తుందో కూడా చూడండి ఒకసారి. దీన్ని రిమూవ్ చేసేసిన తర్వాత ఈ టేప్ని, ఇది కూడా టేప్ని రిమూవ్ చేసేస్తున్నాను. ఇది ఒక వెరైటీగా వచ్చింది. ఇలా ఎలా కావాలంటే అలా వెరైటీస్గా మనం చేసుకోవచ్చు. టేప్స్ అనేక రకాలుగా అంటే మనం అంటించుకొని ఆ విధంగా మనం డిజైన్స్ చేసుకోవచ్చు. చూడండి, ఇదొక డిజైన్. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి వెరైటీగా వచ్చాయి కదా. ఇలా మనం ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే మనం డిజైన్స్ వేసుకోవచ్చు. బాగుంది కదండి. ఇది కూడా ఇలాంటి డిజైన్ వేసుకున్నారో లేదో అన్నది నాకు ఒకసారి కామెంట్ పెట్టండి.